సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్నటి క్లాస్లో మనం బోరాన్ కాంపౌండ్స్లో బోరాన్ హ్యాలైడ్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఇందులో BF3 BCl3 లో బాయిలింగ్ పాయింట్ ఉంటాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ దగ్గర ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్షన్ జరిగి ఒక అడక్ట్ ఏర్పడుతుంది. అడక్ట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుందని నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు దీని కంటిన్యూషన్ మనం ప్రారంభిస్తాం. బోరాన్ కాంపౌండ్లో అతి ముఖ్యమైనది బోరిక్ యాసిడ్. దీన్ని మనం H3BO3 ఆర్ BOH టేకన్ థ్రైస్. ఈ బోరిక్ యాసిడ్ను వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు BOH టేకన్ 4- ప్లస్ H3O+ అనేది ఏర్పడుతుంది. ఎట్లా చూడండి, వాటర్లో H+, OH-. ఓకే, సో BOH టేకన్ థ్రైస్ కాబట్టి ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది కాబట్టి OHను తీసుకొని ఇక్కడ మైనస్ ఛార్జ్ ఏంటంటే OH టేకన్ 4- అనేది ఏర్పడుతుంది. ఆ H+ అనేది 2 moles ఆఫ్ వాటర్లో 1 mole వాటర్ అనేది ఏంటంటే ఈ విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇక రిమైనింగ్ వాటర్ ఏంటంటే H+ని తీసుకొని H3O+గా మారిపోతుంది. సో BOH టేకన్ థ్రైస్ స్ట్రక్చర్ చూసినట్లయితే సెంటర్లో బోరాన్ ఉంటుంది. OH 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 3 OHలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కాంపౌండ్ డైబోరేన్. సో బోరాన్లో సింప్లెస్ట్ హైడ్రైడ్ స్టేబుల్ హైడ్రైడ్ B2H6 ఈజ్ కాల్డ్ డైబోరేన్. సో ఈ డైబోరేన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో డైబోరేన్ నాన్ ప్లేనార్ మాలిక్యూల్. సో ఇందులో మధ్యలో ఉన్నటువంటివి బ్రిడ్జ్ బాండ్స్ చూడండి, ఇవి బ్రిడ్జ్ బాండ్స్, ఇవి 2 బ్రిడ్జ్ బాండ్స్. ఈ 4 హైడ్రోజన్లు టర్మినల్ బాండ్స్. HT మీన్స్ టర్మినల్ బాండ్స్. సో ఇది B' బాండ్, ఇది B' బాండ్, దట్ ఈస్ నథింగ్ బట్ 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. కానీ మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే ఇది BHB బ్రిడ్జ్ బాండ్. దీన్నే మనం బనానా బాండ్ అంటాం. ఇట్ ఈస్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో BB అంటున్నాను కాబట్టి HB ఈజ్ నథింగ్ బట్ బ్రిడ్జ్ హైడ్రోజన్స్. HT ఈజ్ నథింగ్ బట్ టర్మినల్ హైడ్రోజన్స్. సో బ్రిడ్జ్ బాండ్ ఏంటంటే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అన్నాం. అయితే ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీన్ని సిమెట్రికల్ క్లీవేజ్ కనుక చేసినట్లయితే BH3 యూనిట్స్గా వెళ్ళిపోతుంది. ఇది అన్సిమెట్రికల్ కనుక క్లీవేజ్ చేసినట్లయితే మనకు BH4- BH2+గా విడిపోతుంది. సో సిమెట్రికల్ క్లీవేజ్ ఎప్పుడు జరుగుతుంది, అన్సిమెట్రికల్ క్లీవేజ్ ఏ రియాక్షన్లో జరుగుతుంది అనేది ముందు మనం తెలుసుకుంటాం. అయితే ఈ డైబోరేన్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాండ్ స్ట్రెంగ్త్. B'-HB బాండ్ స్ట్రెంగ్త్ ఒకటి, B'-HT బాండ్ స్ట్రెంగ్త్ ఒకటి. చూడండి, ఇది ఇంటర్నల్ ప్లేన్లో ఉంది, ఇది అవుటర్ ప్లేన్లో ఉంది. సో ఇంటర్నల్ ప్లేన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాండ్ రిపల్షన్స్ అనేది జరుగుతుంది. బాండ్ రిపల్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైక్లో ఆల్కీన్ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటిది మనకేంటంటే ఇలా సైక్లిక్ రింగ్ కాంపౌండ్ మాదిరి ఉంటుంది, సైక్లోబ్యూటేన్ మాదిరి ఉంటుంది. మరి సైక్లోబ్యూటేన్లో బాండ్ యాంగిల్ ఎంత అంటే 90 degrees, బాండ్ యాంగిల్ 90 degrees. మరి ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి, sp3 హైబ్రిడైజేషన్. మరి sp3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి, కానీ ఇక్కడ 90 degrees ఉంది, అంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. మరి బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ వల్ల ఏంటంటే ఇక్కడ ఈ బాండ్ లెంత్ కానీ మనం బాండ్ స్ట్రెంగ్త్ కానీ చూసుకున్నట్లయితే
విఎస్సిపిఆర్ థియరీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం కెమికల్ బాండ్లో ఏమంటామంటే బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్ అంట. బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్ అంటాం. కానీ ఇక్కడ అలా ఉండదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బి డాష్ హెచ్ బాండ్ అనేది ఏంటంటే స్ట్రెంగ్త్ ఎక్కువ, బాండ్ లెంత్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ స్ట్రెయిన్ వల్ల ఏంటంటే ఆ స్ట్రెయిన్ తప్పించుకోవడానికి బాండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి బి డాష్ హెచ్బి బాండ్ అనేది లెంత్ ఎక్కువనే ఉంటుంది, దాంతో స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సిఎస్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే బి డాష్ హెచ్బి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, బాండ్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే బి డాష్ హెచ్టి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ ఉండదు. యాంగిల్ స్ట్రెయిన్ ఉండదు కాబట్టి ఎంత లెంత్ ఉండాలనో అంతే లెంత్ ఉంటుంది, ఎంత స్ట్రెంత్ ఉండాలనో అంతే స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ హైడ్రోజన్లకి బోరానికి మధ్య ఉన్నటువంటి బాండ్ స్ట్రెంత్, బాండ్ లెంత్ ఎప్పటికే కానీ ఎక్కువ కాబట్టే ఈ లోపల ఉన్నటువంటి హైడ్రోజన్స్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాలేవు. బయట ఉన్నటువంటి టర్మినల్ హైడ్రోజన్సే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ డైబోరేన్ను హెచ్సిఎల్తో రియాక్షన్ జరిపినామనుకోండి. హెచ్సిఎల్తో రియాక్షన్ జరిపితే B2H5Cl ఏర్పడుతుంది, H2 గ్యాస్ అనేది ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది చూడండి. మరి టర్మినల్ హైడ్రోజన్స్ అనేటివి ఏంటంటే చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి, అంటే బాండ్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి ఇట్ ఈజ్ ఈజీలీ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. సో ఈ డైబోరేన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాండ్ స్ట్రెంత్. అంటే బ్రిడ్జ్ హైడ్రోజన్స్కి టర్మినల్ హైడ్రోజన్స్కి మధ్య ఉన్నటువంటి బాండ్ స్ట్రెంత్, బాండ్ లెంత్, ఈ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ ఇట్ ఆన్ యువర్ మైండ్. ఇక డైబోరేన్లో అన్సిమెట్రికల్ బాండ్ క్లీవేజ్, ఈ అన్సిమెట్రికల్ బాండ్ క్లీవేజ్ ఇక్కడ జరుగుతుంది. అన్సిమెట్రికల్ బాండ్ క్లీవేజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మోనియాతో రియాక్షన్ జరగడం. చూడండి, సో డైబోరేన్ ప్రాపర్టీస్లో మనం అమ్మోనియాతో రియాక్షన్ చూసినట్లయితే ఇట్ ఈస్ అన్సిమెట్రికల్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. అన్సిమెట్రికల్ క్లీవేజ్ జరిగినప్పుడు BH2 BH4 మైనస్ అనేటివి రావాలి, వస్తాయి చూడండి. సో నౌ reaction of B2H6 1:2 ratio B2H6 react with ammonia to give BH2 NH3 taken twice plus means BH2 plus unsymmetric and BH4 minus. So this compound diammoniated diborane undergoes thermal decomposition at 250 degrees centigrade to give B3N3H6, that is nothing but borazine or borazole or inorganic benzene. So what is the inorganic benzene? It is similar to benzene structure, you see. But in the borazine or borazole, you see boron vacant orbitals are available and the nitrogen lone pair electrons are present. These lone pair electrons are donated to central atom of boron. సో ఇక్కడ 3 డేటివ్ బాండ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్యాక్ బాండింగ్. వై? బికాస్ విత్ ఇన్ ద మాలిక్యూల్ donor to acceptor a special type of bond is formed. Such bond is called intramolecular coordinate covalent bond. It is nothing but dative bond. But in the benzene, only pi bonds. That is the difference between benzene and borazole. But in the borazole,
But in the borazole, lone pair electrons are completely donated to boron atom. Okay. Now, బొరజోల్కి బెంజిన్కి సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. సో సిమిలారిటీస్ అన్నప్పుడు ఏంటంటే ఐసో స్ట్రక్చరల్ అండ్ ఐసో ఎలక్ట్రానిక్. ఇవి రెండు కూడా ఏంటంటే బెంజిన్, ఇనార్గానిక్ బెంజిన్ రెండు కూడా ఐసో స్ట్రక్చరల్ అండ్ ఐసో ఎలక్ట్రానిక్. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తాయంటే సో నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఏంటంటే మోలార్ మాస్ ఆఫ్ బోరజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోలార్ మాస్ ఆఫ్ బెంజిన్. ఎస్, బెంజిన్లో C6H6 కాబట్టి 76, కానీ ఇక్కడ 81. సో మోలార్ మాస్ ఆఫ్ బోరజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోలార్ మాస్ ఆఫ్ బెంజిన్. డిఫరెంట్. రెండవది, బోరజిన్ ఈజ్ థర్మోడైనమికల్లీ మోర్ స్టేబుల్ దాన్ బెంజిన్. So thermodynamically it is very very stable than benzene. Why? Because coordinate covalent bond formation will be takes place, a strong bond, and it is a highly polar molecule. So thermodynamically more stable than benzene. So కింద ఉన్నటువంటి రెండు పాయింట్లు డిఫరెన్స్ అయితే పైన ఉన్నటువంటి రెండు పాయింట్లు సిమిలారిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. మరి ఈ డైబోరిన్ ప్రిపరేషన్ కనుక చూసినట్లయితే సోడియం బోరోహైడ్రేట్ను BCl3తో కానీ అంటే బోరాన్ హాలైడ్తో రియాక్షన్ జరిపినట్లయితే B2H6 అనేది ఏర్పడుతుంది. అలానే లిథియం బోరోహైడ్రేట్తో కూడా BCl3 లేదా BBr3 రియాక్షన్ జరిగితే మనకు B2H6 అనేది ఏర్పడుతుంది. B2H6 ఈజ్ నథింగ్ బట్ 2 యూనిట్స్ ఆఫ్ BH3, 2 యూనిట్ల BH3తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూడండి, BH3 చూసినట్లయితే ఈ బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఓకే, మరి బోరాన్ టు హెచ్ మధ్యలో ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఒక షేరింగ్ ఎలక్ట్రాన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బోరాన్ ఆటంలో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్లోకి, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఏంటంటే నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి బోరాన్ వేకెంట్ ఆర్బిటాల్లోకి షిఫ్ట్ కావడం వల్ల మనకు B-H-B బనానా బాండ్ అనేది ఏర్పడుతుంది. మనం ఇంతకుముందే చెప్పాం, క్లీవేజ్ జరిగేటప్పుడు సిమెట్రిక్ క్లీవేజీ, అన్సిమెట్రిక్ క్లీవేజీ అని. మరి ఈ సిమెట్రిక్ క్లీవేజీ, అన్సిమెట్రిక్ క్లీవేజీ ఎప్పుడు జరుగుతుంది, ఏ రియేజెంట్ ఉంటే మనకు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మరి సిమెట్రిక్ క్లీవేజ్ అన్నప్పుడు ఏంటంటే ఇటువైపు నుంచి ఒక హెచ్, ఇటువైపు నుంచి ఒక హెచ్ ఏర్పడుతుంది. కాబట్టి సిమెట్రికల్గా మనకి ఏంటంటే 2 moles ఆఫ్ BH3-H అనేది ఏర్పడుతుంది. అదే అన్సిమెట్రికల్ క్లీవేజ్ కనుక జరిగినట్లయితే BH2Y2 ఏర్పడుతుంది, BH4- అనేది ఏర్పడుతుంది. సో అన్సిమెట్రికల్ అన్నప్పుడు ఏంటంటే ఒకే చోటనే రెండు గ్రూపులు పైనుంచి ఒకటి కింది నుంచి ఒకటి అటాక్ కావడం వల్ల మనకి ఏంటంటే BH2Y2 ప్లస్ BH4 మైనస్ 1 2 3 4 ఇవన్నీ కలిసి BH4 మైనస్గా, ఈ రెండు హైడ్రోజన్లు కలిసి BH2Y2 ప్లస్గా ఏర్పడతాయి. మరి సిమెట్రిక్ ఎప్పుడు జరుగుతుంది, అన్సిమెట్రిక్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. చూడండి, సిమ్మెట్రికల్గా ఎప్పుడు జరుగుతుంది, అన్సిమెట్రికల్గా ఎప్పుడు జరుగుతుంది. సిమ్మెట్రికల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే బల్కీ గ్రూప్స్ లేదా హార్డ్ సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే మనకి సిమ్మెట్రికల్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైబోరిన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏది R3N అంటే R3N అంటే ఏంది, టెర్షరీ అమీన్. టెర్షరీ అమీన్ కానీ, టెట్రాహైడ్రోఫ్యూరాన్ కానీ, CO కానీ, ఇవి మనకేంటంటే బల్కీ గ్రూప్ కిందికి వస్తాయి, హార్డ్ గ్రూప్ కిందికి వస్తాయి. టెర్షరీ అమీన్, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అనేటివి బల్కీ గ్రూప్ కిందికి వస్తే, CO అనేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏంటంటే హార్డ్ సబ్స్టెన్స్ కిందికి వస్తుంది. అంటే
హెచ్ఎస్ఏబి తీసుకున్నట్లయితే ఈ CO అనేది ఏంటంటే హార్డ్ సబ్స్టెన్స్ కిందికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు B2H6 ప్లస్ CO కనుక జరిగినట్లయితే మనకు 2 moles ఆఫ్ BH3CO అనేది ఏర్పడుతుంది. అంటే సిమెట్రికల్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. సిమెట్రికల్ క్లీవేజ్. కాబట్టి ఈ B2H6 ప్లస్ CO అప్పుడు మనకు 2 moles ఆఫ్ BH3CO అనేది ఏర్పడుతుంది. అదే అన్సిమెట్రికల్ క్లీవేజ్ జరగాలి అంటే అప్పుడు మనం తీసుకునేటువంటి రియాక్టెంట్ ఎలా ఉండాలంటే Y అన్నటువంటి రియాక్టెంట్ ఎలా ఉండాలంటే స్మాల్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. స్మాల్, సాఫ్ట్. అంటే ఇంతకుముందు మనం టెర్సరీ అమీన్ చెప్పాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ప్రైమరీ సెకండరీ అమీన్స్ అనేటివి ఏంటంటే మనకు సాఫ్ట్ కిందికి అంటే స్మాల్ గ్రూప్ కిందికి వస్తాయి. అలానే NH3 అనేది ఏంటంటే సాఫ్ట్ సబ్స్టెన్స్ కిందికి వస్తుంది. అందుకే మనం డైబోరేన్ను అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే చూడండి BH2Y2 దిస్ ఇస్ ద Y2 BH2Y2 BH2Y2 నెక్స్ట్ BH4 minus BH4 minus it is called diammoniated diborane డైఅమ్మోనియేటెడ్ డైబోరేన్. కాబట్టి డైబోరేన్ను అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే మనకేంటంటే అన్సిమెట్రికల్ క్లీవేజ్ జరిగి మనకేంటంటే ఇలా 2 డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి ఏర్పడుతుంది. ఇది మనకు సిమెట్రిక్ అన్సిమెట్రిక్ ఉన్నప్పుడు జరిగేటువంటి రియాక్షన్. చూడండి దీన్ని స్ట్రాంగ్ హీట్ చేస్తే మనకు బోరోజోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ బోరాన్ నైట్రైడ్ Bn టేకన్ X అంటే ఇట్ ఈజ్ ఏ పాలిమర్. మరి ఇది ఎట్లా ఏర్పడుతుంది? డైబోరేన్ను అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే అన్సిమెట్రికల్ క్లీవేజ్ జరిగి మనకు డైఅమ్మోనియేటెడ్ డైబోరేన్ ఏర్పడుతూ దీన్ని ఇంకా ఎక్సెస్ అమ్మోనియాతో హై టెంపరేచర్ 900 డిగ్రీ సెంటిగ్రేడ్కు మనం హీట్ చేస్తే అప్పుడు మనకు బోరాన్ నైట్రైడ్ అనేటువంటి పాలిమర్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఇనార్గానిక్ గ్రాఫైట్. ఇనార్గానిక్ గ్రాఫైట్. ఆర్గానిక్ గ్రాఫైట్ అంటే కార్బన్ గ్రాఫైట్. ఇనార్గానిక్ గ్రాఫైట్ అనేది ఏంటంటే Bn టేకన్ X ఇనార్గానిక్ గ్రాఫైట్ అంటారు. దీని స్ట్రక్చర్ చూద్దాం. చూడండి గ్రాఫైట్ హెక్సాగోనల్ లేయర్గా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా మనకు బోరాన్ నైట్రోజన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు గ్రాఫైట్ మాదిరే హెక్సాగోనల్ మాదిరే ఉన్నాయి. కాకపోతే దీనికి పొలారిటీ ఉంటుంది, అక్కడ పొలారిటీ అనేది ఉండదు. ఎందుకంటే సేమ్ కార్బన్స్ కదా, కార్బన్ కానీ ఇక్కడ మాత్రం పొలారిటీ. ఎందుకంటే డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది కాబట్టి పొలారిటీ అనేది ఉంటుంది. సో బోరాన్ నైట్రైడ్ పాలిమర్ ఈజ్ ఎ వెరీ హార్డ్ కాంపౌండ్. ఎంత హార్డ్ కాంపౌండ్ అంటే ఇది మనకు 3 ఫామ్స్లో మనకు లభిస్తుంది. అంటే 3 రూపాలలో ఈ బోరాన్ నైట్రైడ్ అనేది మనకు లభిస్తుంది. అదేంటంటే ఒకటి ఉర్జైట్, రెండవది క్యూబిక్, మూడవది హెక్సాగోనల్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్. ఒకటి ఉర్జైట్, రెండవది క్యూబిక్, ఇంకొకటి హెక్సాగోనల్. ఈ హెక్సాగోనల్, క్యూబిక్ ఈ రెండు కూడా ఏంటంటే లెస్ హార్డర్ దాన్ డైమండ్. అయితే ఒక ఉర్జైట్ మాత్రం ఏంటంటే హార్డర్ దాన్ డైమండ్ కన్నా హార్డ్గా ఉంటుంది. ఏంటి? ఉర్జైట్. అయితే క్యూబిక్, హెక్సాగోనల్లో ఉన్నటువంటి బోరాన్ నైట్రైడ్ మాత్రం డైమండ్ కన్నా కొంచెం తక్కువ హార్డ్నెస్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బోరాన్ కాంపౌండ్లో ఇంకోటి ఏంటంటే బోరాన్ కార్బైడ్. B4C ఆర్ B12C3. సో బోరాన్ కార్బైడ్ దట్ ఈస్ నథింగ్ బట్ బోరాన్ ఆక్సైడ్ను కార్బన్తో రియాక్షన్ జరిగితే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ కింద పంపితే B4C ప్లస్ కార్బన్
మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇలా వచ్చినటువంటి B4C బోరాన్ కార్బైడ్ is a very hard substance. B4C used in bulletproof jacket. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో యూజ్ చేసేటువంటి కార్బైడ్ ఏదంటే B4C. అలానే B4C ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అలానే బోరాన్ కార్బైడ్ ఈజ్ ఇన్నర్ట్ ఇన్ నేచర్. ఇది ఇన్నర్ట్ నేచర్ని కలిగి ఉంటుంది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ ఇన్నర్ట్ నేచర్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బోరాక్స్ బీడ్ టెస్ట్. దిస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇంతకు ముందే చెప్పాం మనం బోరాక్స్. ఈ బోరాక్స్ను హీట్ చేస్తే మనకు 5 వాటర్ మాలిక్యూల్స్ పోయి 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి బోరాక్స్ని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. జ్యువెలరీ బోరాక్స్ అన్నాం, అవునా? దాన్ని కూడా హీట్ చేస్తే అప్పుడు మనకు సోడియం Na2B4O7 ఏర్పడుతుంది. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా హీట్ చేస్తే అంటే వాటర్ మాలిక్యూల్ కంప్లీట్గా వెళ్ళిపోతాయి. అక్కడ వాటర్ మాలిక్యూల్ లేనటువంటి బోరాక్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని హీట్ చేస్తే మనకు సోడియం మెటాబోరేట్, నెక్స్ట్ బోరాన్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ బోరాన్ ఆక్సైడ్ని మనం గ్లాసీ బీడ్ టెస్ట్ అని కూడా అంటాం, లేదా బోరాక్స్ బీడ్ టెస్ట్ అంటాం. దీన్ని చూడండి, ఈ నైక్రోమ్ వైర్లో B2O3ని తీసుకోవాలి. B2O3. ఇప్పుడు ఈ నైక్రోమ్ను బాగా హీట్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే బోరాక్స్లో ఎప్పుడైతే ఉంచుతామో ఆ స్పూన్ మీద మనకేంటంటే B2O3 అనేది డిపాజిట్ అవుతుంది. చూడండి, ఇది నైక్రోమ్తో తయారు చేసినటువంటి అలాయ్ కలిగినటువంటి ఈ స్పూను. దీన్ని తీసుకొని బోరాక్స్లో పెట్టేశాడు. బోరాక్స్లో ఎప్పుడైతే పెట్టేశాడో బోరాక్స్లో ఉన్నటువంటి B2O3 అనేది ఈ స్పూన్ మీద డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పూన్ మీద డిపాజిట్ అయినటువంటి B2O3నే మనకు ఈ టెస్ట్ అనేది ఇస్తుంది. ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ B2O3 అనేది మనకు తయారైపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొని ట్రాన్సిషన్ మెటల్స్ ఉన్నటువంటి సాల్ట్ కానీ లేదా ఆక్సైడ్లో కానీ ఉంచినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ B2O3 అంటే ఈ స్పూన్ మీద ఉన్నటువంటి ఈ B2O3 అనేది ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్తో మనకు రియాక్షన్ జరుగుతుంది. ఒకవేళ కోబాల్ట్ ఆక్సైడ్ కనుక ఉన్నట్లయితే కోబాల్ట్ ఆక్సైడ్ ప్లస్ B2O3 రియాక్షన్ జరిగి COBO2 టేకన్ ట్వైస్ అనేటువంటి కోబాల్ట్ మెటా బోరేట్ అనేది ఏర్పడుతుంది. కోబాల్ట్ మెటా బోరేట్. మరి కోబాల్ట్ మెటాబోరేట్ ఏర్పడిన తర్వాత ఇది ఒక పర్టికులర్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఆ కలర్ని బట్టి మనం ఇది పర్టికులర్ ట్రాన్సిషన్ మెటల్ అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఆ ట్రాన్సిషన్ మెటల్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనం బోరాక్స్ బీడ్ టెస్ట్లో చేసేటువంటి ఫ్లేమ్ టెస్ట్ అనేది మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ఆక్సిడైజింగ్, రెండవది రెడ్యూసింగ్. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. కారణం ఏంటంటే కంప్లీట్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్. మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది. మరి గ్యాస్ స్టవ్ను మనం వెలిగించినప్పుడు ఏ కలర్లో వస్తుంది ఫ్లేము? బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ గ్యాస్ స్టవ్లో ఉన్నటువంటి ఆ సిలిండర్లో ఉన్నటువంటి N-బ్యూటేన్ అనేది కంప్లీట్గా కంబషన్ జరగడం వలన మనకు బ్లూ కలర్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ అది ఇన్కంప్లీట్ కంబషన్ జరిగినట్లయితే మనకు ఎల్లో కలర్లో ఫ్లేమ్ వస్తుంది. ఆ ఎల్లో కలర్లో ఫ్లేమ్ కనుక వస్తే దాన్ని మనం రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాం. మరి బోరాక్స్ బీడ్ టెస్ట్లో ఉపయోగించేటువంటి ఫ్లేము రెడ్యూసింగ్ ఫ్లేమా, ఆక్సిడైజింగ్ ఫ్లేమా? ఇది కూడా బిట్టుకు ఇంపార్టెంట్. కాబట్టి మనకు బోరాక్స్ బీడ్ టెస్ట్లో ఉపయోగించేటువంటి ఈ ఫ్లేమ్ అనేది ఏంటంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, అంటే బ్లూ కలర్లో
ఉంటుంది. కాబట్టి ఏ ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నా B2O3తో రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ జరిగేటువంటి ఫ్లేమ్ అనేది ఏంట్రా అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. కంప్లీట్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ వలన వచ్చేటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ ఫ్లేమ్తో రియాక్షన్ జరిగి చూడండి మనకు డిఫరెంట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేటివి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆక్సైడ్ B2O3తో రియాక్షన్ జరిగితే కాపర్ మెటాబోరేట్. ఇది ఎట్లా ఉంటుంది? డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. అదే కోబాల్ట్ ఆక్సైడ్ మరియు B2O3తో రియాక్షన్ జరిగితే కోబాల్ట్ మెటాబోరేట్ బ్లూ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ FeO ప్లస్ B2O3 చూసినట్లయితే ఐరన్ మెటాబోరేట్ ఏర్పడుతుంది. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. నికెల్ ఆక్సైడ్తో కనుక రియాక్షన్ జరిగినట్లయితే నికెల్ మెటాబోరేట్ పింక్ కలర్లో ఉంటుంది. అదే మ్యాంగనీస్ ఆక్సైడ్ కనుక అయితే మ్యాంగనీస్ మెటాబోరేట్ అనేది పఫ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ Cr2O3 క్రోమియం ఆక్సైడ్ కనుక చూసినట్లయితే ఇది మనకు బ్లూ కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది ఏంటంటే క్రోమియం. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఏంటంటే కోబాల్ట్. కాపర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కలర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్లూ ఫ్లేమ్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఫ్లేమ్. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆక్సిడైజ్డ్ ఫ్లేమ్ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే కంప్లీట్ కంబషన్ కావచ్చు లేదా ఇన్కంప్లీట్ కంబషన్ కావచ్చు. కాబట్టి ఏ ఫ్లేమ్ అయినా సరే ఇక్కడ ఏంట్రా అంటే బోరాన్ ఆక్సైడ్ అనేది ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్తో లేదా దాని సాల్ట్తో జరిగినప్పుడు మనకు ఈ పర్టికులర్ కలర్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ బోరాక్స్ బీడ్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బోరాజిన్ ఈజ్ థర్మోడైనమికల్లీ మోర్ స్టేబుల్ దాన్ బెంజిన్ బట్ ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ దాన్ బెంజిన్. మరి రియాక్టివిటీ కూడా ఏంట్రా అంటే బెంజిన్ కన్నా ఎక్కువ, స్టెబిలిటీ కూడా ఏంట్రా అంటే బెంజిన్ కన్నా ఎక్కువ. కారణం ఏంట్రా అంటే ఇందులో పొలారిటీ. కాబట్టి బోరాజిన్లో బోరాన్కు నైట్రోజన్కు మధ్య ఏంట్రా అంటే బోరాన్ మీద పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నైట్రోజన్ మీద పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి పొలారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదే బెంజిన్లో పొలారిటీ అనేది ఉండదు. సో పొలారిటీ ఆఫ్ బోరాజిన్ ఈజ్ కాజ్డ్ ఫర్ థర్మోడైనమికల్లీ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ రియాక్టివిటీ. మరి దీనికి విట్నెస్ ఏంటి, సాక్ష్యం ఏంటి? మోర్ రియాక్టివ్ అనడానికి సాక్ష్యం ఏంటి? మోర్ స్టేబుల్ అనడానికి సాక్ష్యం ఏంటి? మోర్ స్టేబుల్ అన్నప్పుడు ఏంటంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ 81, అక్కడ బెంజిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏంటంటే జస్ట్ 76. ఓకే. రియాక్టివిటీ చూసినట్లయితే కెమికల్ రియాక్షన్స్ మనం చూసినట్లయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏది రియాక్టివ్ ఏది అన్రియాక్టివ్ అనేది. చూద్దామా మరి? చూడండి, బెంజిన్ ప్లస్ HCl నో రియాక్షన్. బెంజిన్ HClతో రియాక్షనే జరపదు. ఇదే బోరాజిన్ను తీసుకొని HCl కనుక రియాక్షన్ జరిపితే మనకేంటంటే B3N3H9Cl3 అనేది ఏర్పడుతుంది. Cl3 అనేది ఏర్పడుతుంది. చూడు, బోరాను నైట్రోజను బోరాను నైట్రోజను బోరాను నైట్రోజను 6 మెంబర్డ్ రింగ్ కదా, కాబట్టి చైర్ ఫామ్. ఇట్ ఈస్ కాల్డ్ చైర్ ఫామ్. చూడండి, ఒక క్లోరిన్, నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్. ఎందుకంటే బోరాజిన్లో మనకేంటంటే పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది. చూడండి, ఇక్కడ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది. పార్షల్లీ పాజిటివ్ అన్నప్పుడు ఏమవుతుంది? Cl- అక్కడికి పోతుంది, న్యూక్లియోఫైల్ ఎక్కడికి పోతుంది, మరి ఎలక్ట్రోఫైల్ ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వస్తుంది, నైట్రోజన్ దగ్గరికి వస్తుంది. అందుకే నైట్రోజన్ ఉన్న చోట అంతా కూడా మనం హైడ్రోజన్ పెట్టాం, బోరాన్ ఉన్న చోట అంతా కూడా ఏంటంటే క్లోరిన్ పెట్టేస్తాం. దట్స్ ఆల్. నైట్రోజన్ దగ్గర అంతా కూడా ఏంటంటే హైడ్రోజన్, బోరాన్ దగ్గర అంతా కూడా క్లోరిన్. చూడండి, ఇక్కడ ఒక క్లోరిన్, నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్, నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ నైట్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్.
సో ఎక్కడైతే నైట్రోజన్ ఉందో అక్కడ మొత్తం అంతా కూడా ఏంటంటే హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. ఎక్కడైతే బోరాన్ ఉందో అక్కడ సిఎల్ అనేది పోతుంది. కాబట్టి నైట్రోజన్ దగ్గర అంతా కూడా మనకేంటంటే ప్లస్ వస్తుంది, ప్లస్ అనేది వస్తుంది. నైట్రోజన్ మీద అంతా కూడా ప్లస్ ఉంటుంది, బోరాన్ మీద అంతా కూడా ఏంటంటే మైనస్ ఉంటుంది. అంటే పొలారిటీ ఉంది కదా, ఉందా లేదా? కాంపౌండ్ ఏర్పడక ముందు పొలారిటీ ఉంది, కాంపౌండ్ ఏర్పడిన తర్వాత న్యూ కాంపౌండ్ ఏర్పడిన తర్వాత కూడా పొలారిటీ ఉంది. ఇక బెంజిన్ అసలు రియాక్షనే జరపడం లేదు. కాబట్టి ఈ రియాక్షన్ మనకి ఏం విట్నెస్ రా అంటే బోరజీన్ అనేది ఈజీగా కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది, హైలీ రియాక్టివ్. కారణం ఏంటంటే పొలారిటీ ఉండడం వల్లనే H+ అనేది ఇక్కడికి పోతుంది, Cl- ఇక్కడికి పోతుంది, ఎలక్ట్రోఫైల్ అనేది ఇక్కడ పోతుంది, న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ పోతుంది అని మనం క్లియర్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది. సో ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ బోరజీన్ మోర్ రియాక్టివ్ దాన్ బెంజిన్. సో ఇంతవరకు మనం ఏంటంటే బోరాన్ కాంపౌండ్స్లో చూసుకుంటూ వచ్చాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని కాంపౌండ్స్ మనం చూద్దాం. నెక్స్ట్ వన్ సోడియం పర్బోరేట్. సోడియం పర్బోరేట్. మరి సోడియం పర్బోరేట్, సోడియం మెటాబోరేట్, సోడియం పర్బోరేట్. సోడియం పర్బోరేట్ ఫార్ములా ఏంటంటే Na BO3.H2O. చూడండి, సోడియం పర్బోరేట్ చూడండి, 2 moles ఆఫ్ సోడియం పర్బోరేట్. ఇందులో 2 పెరాక్సీ లింకేజెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. పెరాక్సీ లింకేజెస్ చూడండి, 2Na Na B 2 బోరాన్లు కాబట్టి ఒక బోరాను 2H2O 2 OHలు 2 OHలు, 2 ఆక్సిజన్లు, పెరాక్సీ బాండ్ లింకేజ్. చూడండి, బోరాను 2 బోరాన్లు. నెక్స్ట్ OH 4 OHలు, ఓకే, 2 పెరాక్సీ బాండ్లు. ఇక Na+, B-, B-. సో 2 పెరాక్సీ లింకేజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ పెరాక్సీ లింకేజ్ కంటైనింగ్ బోరేట్. సోడియం పర్బోరేట్ ఈజ్ ఎ పెరాక్సీ లింకేజ్ కంటైనింగ్ బోరేట్. మరి దీన్ని ఎలా తయారు చేస్తారు? ప్రిపరేషన్ ఏం లేదు, మళ్ళీ బోరాక్స్ తీసుకోవాలి, బేస్ సమక్షంలో దీన్ని రియాక్షన్ జరిపితే మనకు సోడియం మెటా బోరేట్ అనేది ఏర్పడుతుంది. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్షన్ జరిపితే అప్పుడు మనకేంటంటే సోడియం పర్బోరేట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇంతకుముందు మనం రియాక్షన్ జరిపినప్పుడు ఏంటంటే బోరాక్స్ తీసుకొని దాన్ని హీట్ చేస్తే మనకు జౌలరీ బోరాక్స్ వస్తుంది, దాన్ని కూడా హీట్ చేస్తే సోడియం మెటాబోరేట్ ఏర్పడుతుంది, ప్లస్ B2O3 ఏర్పడుతుంది అని చెప్పాం కదా. ఇక్కడ వచ్చినటువంటి సోడియం మెటాబోరేట్ను NaOHతో రియాక్షన్ జరిపినప్పుడు వస్తుంది. సో NaBO2 సోడియం మెటాబోరేట్ అనేది బోరాక్స్ను బేస్తో రియాక్షన్ జరిపితే మనకు వస్తుంది. ఈ వచ్చినటువంటి మెటాబోరేట్ను మనం హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్షన్ జరిపితే మనకు సోడియం పర్బోరేట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసినట్లే బోరాన్ కార్బైడ్ వచ్చింది. ఈ బోరాన్ కార్బైడ్ B2O3 ప్లస్ కార్బన్తో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ చేస్తే మనకు బోరాన్ కార్బైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ an ultra hard compound. It is an ultra hard compound. It is chemically inert. It has extremely high melting point. చాలా ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అరౌండ్ 2763 degrees centigrade. It is light weight. It is a radiation hard
compound, radiation hard compound, and it is also used in the bulletproof jacket. ఇంతకుముందే చెప్పాము మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో దీన్ని యూజ్ చేస్తాము. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బోరాన్ హైడ్రైడ్స్. ఈ బోరాన్ హైడ్రైడ్ను దేని నుంచి తయారు చేశారంటే మెగ్నీషియం బోరేట్ నుంచి తయారు చేశారు. Mg3b2. ఈ Mg3b2ను ఫాస్ఫారిక్ యాసిడ్తో అక్వస్ ఫాస్ఫారిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే మనకు B4H10, B5H9, B6H10 అనేటువంటి బోరాన్ హైడ్రైడ్లు ఏర్పడినాయి. అదేవిధంగా సోడియం బోరేట్ NaBH4ను తీసుకున్నట్లయితే సోడియం బోరో హైడ్రైడ్ NaBH4ను ఫాస్ఫారిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే మనకు B2H6 ఏర్పడుతుంది. నెక్స్ట్ NaH2PO4 ఏర్పడుతుంది, ప్లస్ H2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అంటే B2H6 అనేది కూడా ఏంటంటే బోరాన్ హైడ్రైడ్. నెక్స్ట్ ఈ B2H6ను పైరాలసిస్, దీన్నే మనం క్రాకింగ్ అంటాం. పైరాలసిస్ ఆర్ క్రాకింగ్ ఈజ్ నథింగ్ బట్ వితౌట్ ఆక్సిజన్ అండర్గోస్ థర్మల్ హీటింగ్. అంటే ఆక్సిజన్ లేకుండా హీట్ చేయడాన్ని మనం పైరాలసిస్ లేదా క్రాకింగ్ అంటారు. కాబట్టి ఈ డైబోరేన్ను పైరాలసిస్ చేస్తే మనకు B4H10, B5H9, B5H11 అనేటువంటి బోరాన్ హైడ్రైడ్లు వస్తాయి. కాబట్టి ఈ బోరాన్ హైడ్రైడ్లు అనేది ఈ విధంగా మనం తయారు చేయవచ్చు. కాకపోతే ఫస్ట్ బోరాన్ హైడ్రైడ్ను దేని నుంచి తయారు చేసినారంటే Mg3b2 గుర్తుపెట్టుకోవాలి. అలానే డైబోరేన్ను పైరాలసిస్ చేస్తే ఏమొస్తాయి? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సోడియం బోరోహైడ్రైడ్. సోడియం బోరోహైడ్రైడ్ను I2తో కానీ లేదా H3PO4తో కానీ లేదా BF3తో కానీ రియాక్షన్ జరిపితే కూడా మనకేంటంటే డైబోరేన్ ఏర్పడుతుంది. అలానే BF3ని సోడియం హైడ్రైడ్ NaH లేదా లిథియం హైడ్రైడ్ లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో రియాక్షన్ జరిపితే కూడా B2H6 అనేది ఏర్పడుతుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే పైరాలసిస్ ఆఫ్ B2H6. మరి ఒక్కొక్క దాంతో పైరాలసిస్ జరిగినప్పుడు ఒక్కొక్క కాంపౌండ్ అనేది మనకు ఏర్పడుతుంది. అయితే B2H6ని 100 నుంచి 120 డిగ్రీ సెంటీగ్రేడ్కి పైరాలసిస్ చేస్తే B4H10 ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ B2H6ను 180 నుంచి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తే B5H9 ఏర్పడుతుంది. అలా కాకుండా B2H6ని డైమిథైల్ ఈథర్ Me2O అంటే 2 మిథైల్ గ్రూపులు ఆక్సిజన్ అంటే ఈథర్ అనమాట. డైమిథైల్ ఈథర్ సమక్షంలో 100 నుంచి 200 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేస్తే B4H14 అనేది ఏర్పడుతుంది. B10H14 అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బోరాన్ హైడ్రైడ్లే. కాకపోతే ఏంటంటే ఎస్పెషలీ B2H6ను పైరాలసిస్ చేస్తే మనకు ఏ కాంపౌండ్ అనేటివి వస్తున్నాయనేది వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే ఇప్పుడు రియాక్షన్స్ ఆఫ్ B2H6 డైబోరేన్తో రియాక్షన్ జరిగితే ఏ ప్రోడక్ట్లు వస్తాయి? ఇక్కడ ABCDEF అని ఇచ్చాను. మొత్తం 6 రియాక్షన్స్. ఒకటి క్లోరిన్తో రియాక్షన్ జరిగితే A వచ్చింది, అమ్మోనియాతో రియాక్షన్ జరిగితే B వచ్చింది, HClతో రియాక్షన్ జరిగితే C వస్తుంది, BCl3తో రియాక్షన్ జరిగితే D వచ్చింది, వాటర్తో రియాక్షన్ జరిగితే E వస్తుంది. అలానే ఆల్కీన్తో రియాక్షన్ జరిగితే F అనేది వస్తుంది. మరి ఆ ప్రోడక్ట్స్ ఏవో చూద్దామా? చూడండి, క్లోరిన్తో అయితే BCl3 వస్తుంది, అమ్మోనియాతో అయితే అన్సిమెట్రికల్ క్లీవేజ్ జరిగి మనకేంట్రా అంటే డైఅమ్మోనియేటెడ్ డైబోరేన్ ఏర్పడుతుంది. దాన్ని హీట్ చేస్తే మనకు బోరోజిన్ లేదా ఇనార్గానిక్ బెంజిన్ అనేది
ఏర్పడుతుంది. దట్ ఈస్ ద బి. ఇక హెచ్సిఎల్తో రియాక్షన్ జరిగితే మనకు ఇథైల్ క్లోరైడ్ ఏ విధంగా అయితే వస్తుందో అలానే C2H5Cl బదులు ఇక్కడ ఏంటంటే B2H5Cl ప్లస్ H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఇంకా BCl3తో రియాక్షన్ జరిగితే సేమ్ అదే కాంపౌండ్ ఏర్పడుతుంది, కాకపోతే BHCl2 అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ వాటర్తో రియాక్షన్ జరిగితే బోరిక్ యాసిడ్ ఏర్పడుతుంది, H3BO3. ఇక ఆల్కిన్తో రియాక్షన్ జరిగితే మనకేంటంటే ఈ విధమైనటువంటి కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది, ట్రై ఆల్కైల్ బొరేట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ బోరాన్ నైట్రైడ్ ఇనార్గానిక్ గ్రాఫైట్. దీని యొక్క ప్రిపరేషన్ కనుక చూసినట్లయితే చూడండి, B2O3ని బోరాన్ ఆక్సైడ్ను 2 moles ఆఫ్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే 900 డిగ్రీ సెంటీగ్రేడ్కు రియాక్షన్ జరిపితే Bn ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది. అలానే బోరిక్ యాసిడ్ను అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే 900 డిగ్రీ సెంటీగ్రేడ్ రియాక్షన్ జరిపితే కూడా మనకేంటంటే ఇనార్గానిక్ గ్రాఫైట్ ఏర్పడుతుంది. B2O3ని యూరియాతో రియాక్షన్ జరిపితే ఎంత 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా హై టెంపరేచర్ దగ్గర జరిపితే మనకు ఇనార్గానిక్ గ్రాఫైట్ అనేది ఏర్పడుతుంది. సో బోరాన్ నైట్రైడ్ను ఈ విధంగా మనం యాడ్ చేయవచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇనార్గానిక్ గ్రాఫైట్కి మధ్య డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే, అంటే ప్రాపర్టీస్లో కనుక డిఫరెన్సెస్ చూసినట్లయితే, ఫస్ట్ వన్ స్టెబిలిటీ టు హీట్. బాగా హీట్ చేస్తే దాని యొక్క స్టెబిలిటీ ఎంత అంటే ఈ హెక్సాగోనల్ బోరాన్ నైట్రైడ్ అంటే ఇనార్గానిక్ గ్రాఫైట్ అనేది 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, అంటే ఎయిర్లో 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేస్తే కూడా స్టేబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఇనర్ట్ అట్మాస్ఫియర్లో 2000 వరకు స్టేబుల్గా ఉంటుంది. అదే గ్రాఫైట్ కనుక అయితే 700 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే స్టేబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇనార్గానిక్ గ్రాఫైట్ 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి స్టెబిలిటీ పరంగా చూస్తే హీట్ పరంగా స్టెబిలిటీ బోరాన్ నైట్రైడ్ మోర్ స్టేబుల్ దాన్ గ్రాఫైట్. ఇక హార్డ్నెస్ కనుక చూసినట్లయితే రెండవ ప్రాపర్టీ హార్డ్నెస్ కనుక చూసినట్లయితే హార్డ్నెస్ ఈజ్ కంపారబుల్ టు దట్ ఆఫ్ డైమండ్. డైమండ్ ఏ విధంగా అయితే కఠినంగా ఉంటుందో అదే విధంగా ఈ బోరాన్ నైట్రైడ్ కూడా కఠినంగా ఉంటుంది. అయితే గ్రాఫైట్ అయితే సాఫ్ట్ నేచర్, లెస్ హార్డర్ దాన్ ఇనార్గానిక్ గ్రాఫైట్. అదేవిధంగా బాండ్ గ్యాప్ కనుక చూసినట్లయితే 5.2 ఉంటుంది. అదే గ్రాఫైట్కి వచ్చేసరికి ఏంటంటే బాండ్ గ్యాప్ ఉండదు, 0. నెక్స్ట్ B-N డిస్టెన్స్, C' డిస్టెన్స్. గ్రాఫైట్లో మనం C' డిస్టెన్స్ చూడాలి, ఇనార్గానిక్ గ్రాఫైట్లో B-N డిస్టెన్స్ చూడాలి. మరి ఇనార్గానిక్ గ్రాఫైట్లో ఏంట్రా అంటే 1.45 యాంగ్స్ట్రామ్ ఉంటే ఇక్కడ గ్రాఫైట్లో 1.42 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ అనేది ఈ ఇనార్గానిక్ గ్రాఫైట్లో ఎక్కువ ఉంది, ఆర్గానిక్ గ్రాఫైట్లో తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంటర్లేయర్ ఇంటరాక్షన్. ఈ ఇనార్గానిక్ గ్రాఫైట్లో ఇంటర్లేయర్ ఇంటరాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మన గ్రాఫైట్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకొక పాయింట్ ఎలక్ట్రికల్ కండక్షన్స్ కనుక చూసినట్లయితే ఈ బోరాన్ నైట్రైడ్ నాన్ కండక్టర్, బట్ గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్. అందుకే మనం గ్రాఫైట్ని మనం ఎలక్ట్రోలైట్లో మనం ఎలక్ట్రోడ్గా ఉపయోగిస్తాం, యానోడ్గా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, వెరాజ్ ఇనార్గానిక్ గ్రాఫైట్ లైక్ బోరాన్ నైట్రైడ్ ఈజ్ ఏ నాన్ కండక్టర్. సో ఇవి మనం బోరాన్లో ఉన్నటువంటి బోరాన్
కాంపౌండ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపౌండ్స్, వాటి యొక్క ప్రిపరేషన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ మొత్తం అన్ని కూడా చర్చించాము. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకే ఒకటి మిగిలింది, అది బోరాన్ ఫ్యామిలీలో. అది ఏంట్రా అంటే బ్రిడ్జ్ బాండింగ్. బ్రిడ్జ్ బాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బోరాన్ కాంపౌండ్స్లో. ఈ బ్రిడ్జ్ కాంపౌండ్స్లో ఏంటంటే నేను డిఫరెంట్ కాంపౌండ్స్, అంటే మనకి ఇంతవరకు సిఎస్ఐఆర్ నెట్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కాంపౌండ్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. అదేంట్రా అంటే బోరాన్ యొక్క కాంపౌండ్స్లో బ్రిడ్జ్ కాంపౌండ్ చూడాలి, అదేవిధంగా అల్యూమినియం కాంపౌండ్స్లో చూడాలి, అదేవిధంగా బెరీలియం కాంపౌండ్స్ చూడాలి, అదేవిధంగా అల్యూమినియం అంటే టెట్రామిథైల్ అల్యూమినియం కానీ లేదా ట్రైమిథైల్ అల్యూమినియం కానీ ఈ అల్యూమినియం కాంపౌండ్స్లో, అలానే అల్యూమినియం హాలైడ్స్ డైమర్ అందులో ఉన్నటువంటి కాంపౌండ్స్లో, నెక్స్ట్ మిగిలినటువంటి గ్రూప్లలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కాంపౌండ్స్ ఏవైనా ఎగ్జిబిట్ చేస్తాయా వాటి గురించి మనం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే సిఎస్ఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిడ్జ్ కాంపౌండ్స్ మీద మనకు బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఫస్ట్లో నేను సిలబస్ డిస్కషన్ చేసేటప్పుడు ఏంటంటే ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్లో, పి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ ఒకటి అన్నాను, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఒకటి అన్నాను, బ్యాక్ బాండింగ్ ఒకటి అన్నాను, బ్రిడ్జ్ బాండింగ్ అని ఒకటి చెప్పాను. ఆ బ్రిడ్జ్ బాండింగ్ ఏంటంటే ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను కాబట్టి దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి దాదాపు చాలా ఎక్కువ కాంపౌండ్ డిస్కషన్ చేయాలి. కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో నేను బ్రిడ్జ్ కాంపౌండ్స్ దాన్ని చేయడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి డోంట్ మిస్ దట్ వీడియో. మీరు ఆ వీడియోను మిస్ కావద్దు, ఎందుకంటే తప్పనిసరిగా అందులో బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని స్పెషల్గా నేను ఈ బోరాన్ కాంపౌండ్లనే నేను చెప్తాను. అంటే ఈ బోరాన్ కాంపౌండ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ కాంపౌండ్ చెబుతూ ఈ బోరాన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్లో మనకు ఏ క్వశ్చన్స్ అడిగాడు అన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా దాని మీద నేను డిస్కషన్ చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టాపిక్ విన్నట్టు ఉంటుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం చేసినట్లు ఉంటుంది. కాబట్టి బ్రిడ్జ్ కాంపౌండ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. కాబట్టి డోంట్ మిస్ దట్ వీడియో. అలానే ఎప్పట్లాగానే నేను చెప్తున్నాను, కాబట్టి ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువ మంది ఈ కెమిస్ట్రీలో ఉన్నటువంటి పరిజ్ఞానం తెలుసుకోవాలని నా కోరిక. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఏంటంటే మీ గ్రూప్లలో పెట్టండి, వాళ్ళను కూడా ప్రోత్సహించండి. అందరూ కూడా కాంపిటీషన్లో మంచిగా, అంటే కెమిస్ట్రీలో మంచిగా స్కోర్ చేసేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను ముగిస్తున్నాను. రేపటి వీడియో మాత్రం మిస్ కావద్దు.